Hi friends, welcome back to my channel. This is DTS Sidhu. Good morning from Srisailam. నేనైతే ఇంకా గోప్రో నమ్మదలుచుకోలేదు, ఇంకా వీడియోస్ అన్ని ఫోన్లోనే తీస్తా. గోప్రో హ్యాండ్ ఇచ్చేసింది నాకు క్లారిటీగా. మేము ఎప్పుడే నిద్రలేసాము, మొఖాలు కడుక్కున్నాం. జస్ట్ నేను రాదా మా బావ ముగ్గురు మొఖాలు కడుక్కున్నాం అంతే. సేమ్ రాత్రి మాత్రం వచ్చి ఫ్రెష్ అయిపోయాము. షార్ట్ బన్నీ మీద, టీషర్ట్ మీద, షార్ట్ మీద అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేసి టిఫిన్ తినేసి ఇంకా ఇక్కడికి వచ్చి రెడీ అయిపోయి ప్యాకప్ చెక్అవుట్ చేయడం అనమాట. ఒకసారి వ్యూ చూడండి, పొద్దున్నే లేయగానే వ్యూ మాకు ఎలా ఉందో. క్రేజీ ఉంది అసలు, సూపర్ ఉంది అసలు. వ్యూ హైలైట్ ఉంది అసలు, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ కొసకెళ్తే డ్యామ్ వ్యూ వస్తుంది. నేను మీకు చూపిస్తాను. పాతాళేశ్వర సదన్ నాకైతే చాలా బాగా నచ్చింది. వ్యూస్ ఇక్కడ చెట్లు రెండు చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు పార్కింగ్ అయితే హైలైట్. నీకు మా వెహికల్స్ చూపించలేదు కదా, బైక్లు ఎక్కడ పార్క్ చేసామో చూడండి. పార్కింగ్ హైలైట్ అసలు. వెహికల్స్ రెండు పక్క పక్కనే ముందే పెట్టుకున్నాము. మా రూమ్ అది ఇక్కడ ముందే ఉన్నాయి మా వెహికల్స్. ఒకసారి వ్యూ చూద్దాం. చూడండి అంటే డ్యామ్ వ్యూ ఎలా ఉందో. ఒకసారి చూడండి ఎలా ఉందో. కొండలు అన్నీ ఎండిపోయి ఉన్నాయి, కొండలన్నీ. ఇదిగోండి డ్యామ్ కనిపిస్తుందా మీకు? డ్యాము ఇదే శ్రీశైలం డ్యాము. మనం శ్రీశైలం డ్యామ్ వెనకున్నాము, అవతల వైపు వాటర్. ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ ఉంది కదా షెడ్, అది రోప్ వే అంట. అది డ్యామ్ అయితే ఓపెన్ లో లేదు, మనకైతే అర్థం అవుతుంది. వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే లేదు. మేము ఇప్పుడు దగ్గర 480 కిలోమీటర్స్ అయితే పోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 10 అవర్స్ జర్నీ, 480 కిలోమీటర్లు 10 అవర్స్ జర్నీ చూపిస్తుంది. అదే నెల్లూరు టు హైదరాబాద్ 500 కిలోమీటర్లు సంథింగ్ వస్తుంది. అదే మహా అంటే ఒక 8 అవర్స్ 7 అవర్స్ మధ్యలో ఉంటుంది. అంటే మాకు మధ్యలో రోడ్డు బాగాలేదని అర్థం. అది వీలైనంత వరకు మేము ఫాస్ట్గా బయలుదేరేస్తాం. విజయవాడ దాటేసేదే మా టార్గెట్ మ్యాక్సిమం. విజయవాడ దాటేస్తే అక్కడికి హ్యాపీ. ఇప్పుడు ఎలా మేము కొండెక్కామో అది అలాగే కొండ దిగేయాలా. టల్లమల్ల ఫారెస్ట్లో మళ్ళీ దిగుతాం. అండ్ నేను వ్యూస్ సరిగ్గా తీయలేదు. అసలు ప్లాన్ ఏంటంటే ఏపీలో రైడ్ చేయాలి. ఒక 5000 బడ్జెట్ ప్లాన్ ఇది. అండ్ మెయిన్ మా డెస్టినేషన్స్ వచ్చి శ్రీశైలం, మారేడుమల్లి, లంబసంగి, అరకు వ్యాలీ, నెక్స్ట్ ఆర్కే బీచ్, యానం, నెల్లూరు. ఇదే మా ప్లాను. ఇలా ఎన్ని వరకు చూసుకోగలుగుతాం మనకైతే ఐడియా లేదు. బడ్జెట్ ప్రకారం చూసుకుంటా పోతా ఉన్నాం అంతే. ఓకే, ఇప్పుడు వెళ్ళైతే టిఫిన్ తినేసి రూమ్కి వచ్చి చెక్అవుట్ చేసేద్దాం. మా రూమ్స్ కాడి నుంచి ఒకరోజు బయటికి రాగానే ఈ హోటల్లో అయితే టిఫిన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్ ఇడ్లీ చెప్పుకున్నా. మా బావ వచ్చి దోశ చెప్పుకున్నాడు. రాధా గారు దోశ ప్లస్ పూరి అంట. ఇంకా తినేసి రూమ్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. కింద టిఫిన్ తినేసి వచ్చి పైకి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. మొత్తం లగేజ్ అంతా ఫుల్ సెటప్. ఇది నా బ్యాగు, రాధా బ్యాగు, మొత్తం రెడీ అయిపోయాం. రూమ్కి తాళాలు వేసి మీకు ఇంకా రెండు పాయింట్ చెప్పాలి శ్రీశైలంలో. ఒకటి మెయిన్ రూమ్స్ హెడ్ ఆఫీస్ అనమాట, అది ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ గుడికి ఎదురుగానే ఉంటుంది అదైతే. ఓకే, ఇంకా మీకు ఒకసారి మెయిన్ రోడ్కి వెళ్ళాక ఒకసారి కెమెరా ఆన్ చేసి చూపిస్తా. నేను గోప్రోలో అయితే తీయట్లేదు, ట్రై చేస్తా. ఛార్జింగ్ ఇప్పుడు ఎక్కింది. ఇది వేస్ట్ అసలు. 40,000 రూపాయలు పెట్టుకొని ఇంత కష్టపడి రైస్ చేస్తుంటే ఆ వ్యూస్, నేను చూసే వ్యూస్ మీకు చూపిలాగా ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు. అది వెళ్ళిపోదాం. ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. బాగా వస్తుందో రాదైతే నాకు తెలియదు, లాగ్స్ ఎలా వస్తాయో. నేనైతే ట్రై చేస్తా మీకు వ్యూస్ చూపించేదానికి. ఇదండి ఫ్రెండ్స్, ఇది సిఆర్ఓ ఆఫీస్ అనమాట. మన తిరుమలలో ఎలా అలా శ్రీశైలం కూడా సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడికి వస్తే మీకు ఎక్కడెక్కడ గదులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ లోపల ఆఫీస్ లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది రూము. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కావాల్సిన రూమ్ అయితే తీసుకోవచ్చు. 500 నుంచి అయితే రూమ్ స్టార్ట్, డిపాజిట్ 500. అండ్ ఇంకోటి ఏంటంటే గుడికి ఆపోజిట్ ఉంటుంది. ఇది గుడి లైన్ అనమాట. గుడికి ఎదురుగానే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ప్లస్ రూమ్స్ చాలా ఉన్నాయి. మీరు రూమ్స్ కావాల్సిన వాళ్ళు రూమ్స్ తీసుకోవచ్చు. గుడికి ఎదుగుండి, ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఇలా వెళ్ళాలి గుడికి. మర్చిపోయినా, ఇక్కడే డార్మెంటరీ అని ఒకటి ఉంది. ఇదండి సిఆర్ఓ ఆఫీస్ పైనే. డార్మెంటరీ అయితే మనిషికి 400. రూమ్ సపరేట్గా డార్మెంట్లో కావాలంటే 2000 అనమాట. ప్రైవేట్ వాళ్ళు చూడండి అంత కలెక్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం అందరూ గవర్నమెంట్లో ఉండండి, ఎందుకంటే అమౌంట్ అంతా గవర్నమెంట్కి పోతుంది. ఈరోజు అయితే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ 711 రూపాయలు అయితే పడింది, 6 లీటర్స్. హీరో గోప్రో అనేది మొత్తానికి ఆనిందంటే మ్యాక్సిమం రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతున్నాం.
అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే లాగ్ ఆల్రెడీ ఫోన్స్లో తీస్తున్నా. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. గోప్రో సడన్గా ఆన్ అయింది. ఫ్రెండ్స్ ఇది చూడండి, కరెక్ట్గా సెంటర్లో అయితే ఉన్నాం. చిన్న సైజ్ తిరుపతి ఉన్నట్టు ఉంది శ్రీశైలం. అసలు చూడండి శివుడి విగ్రహం ఎలా ఉందో. నేనైతే వైజర్ తీయేస్తున్నా, గాలి సౌండ్ వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు కొండ అయితే దిగేస్తూ ఉన్నాం. మనం స్టార్ట్ అయిపోయాం. రాధా మా బావ ఈరోజు ఒక బండి, మేమిద్దరం ఎట చేసుకున్నామంటే మా బావ ఒకరోజు ఆ బండి, ఒకరోజు నా బండి, అలా అనమాట. నిజం చెప్పాలంటే తిరుపతి కన్నా శ్రీశైలం ఘాట్ సెక్షన్ హెవీ. ఫ్రెండ్స్ ఇద్దండి థ్యాంక్ యూ అని చెప్పి ఇక్కడ టోల్ గేట్ ఉంది. బైకులకైతే ఏం తీసుకోవట్లా, కార్లకైతే అడుగుతున్నారు. అంటే స్టార్టింగ్లో కూడా ఒక టోల్ గేట్ ఉంది. అంటే కారు వాళ్ళు ఫాస్ట్గా ఎక్కకుండా టైమింగ్ రాసిస్తున్నారు శ్రీశైలం ఘాట్కి అనమాట. మనకు తిరుపతికి ఎలాగో అలా శ్రీశైలం ఘాట్కి కూడా అలాగే. అండ్ నిన్న విషయం జరిగింది, నేను మీకు చెప్పలేదు కదా. ఈవినింగ్ 6కి అట్టా మేము కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. ఒక 1 అవర్ 1.5 అవర్లో అయితే ఎక్కేసాం. ఎక్కంగానే మేము రూమ్ ఎత్తుక్కున్నాం. మెయిన్ హెడ్ ఆఫీస్ కాడికి వెళ్ళి రూమ్ ఒకటి తీసేసుకొని 500 రూపీస్ రూమ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి లగేజ్ పడేసి నేరుగా దర్శనంకి వెళ్ళిపోయాం. ఏం తినలేదు. దర్శనంకి వెళ్ళంగానే మమ్మల్ని చిన్న చిన్న క్వార్టర్స్లో వేశారు. క్వార్టర్స్లో వేసి ఒక 40 మినిట్స్ అలా వెయిట్ చేయించారు. ఈ లోపల మాకు ప్రసాదంగా ఏదో పొంగలో సంథింగ్ ఏదో ఇచ్చారు. అది తినేసి ఇంకా మేము నిద్ర పడుతున్న టైంలో దర్శనంకి అయితే వదిలేరు. ఇంకా దర్శనం చేసేసుకొని రిటర్న్ బ్యాక్ బయటకు వచ్చి ఒక దోశ తినేసి, ఇంకోటి ఏంటంటే పైన ఫుడ్డు శ్రీశైలంలో ఏది ప్లేట్ అయినా 40 రూపీస్ స్టార్టింగ్, అంతే. 40 రూపీస్ తక్కువ ఏది లేదు. 40 రూపీస్ ఖచ్చితంగా మనం పే చేయాల్సిందే. చూడండి నల్లమల ఫారెస్ట్ ఎలా ఉందో, అసలు క్రేజీ ఉంది. అసలు అంతా ఎండిపోయి ఉంది. వానాకాలంలో అంతా గ్రీనరీ ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఇక్కడ చాలా జంతువులు అయితే కనిపిస్తున్నాయి. మాకైతే చాలా కోతులు కనిపించాయి. అండ్ ముంగీస వచ్చింది అయితే మా మీదకి, రోడ్డు మీదకి వచ్చేసింది. హైలైట్ అసలు అది. అప్పుడు గోప్రో అనేది ఆన్ అవ్వదు, ఒక పని చేయట్లా. ఇప్పుడు పని చేస్తుంది సూపర్. అసలు ఇప్పుడు పని చేస్తుంది. నిన్న చూడాల్సిన లొకేషన్స్ అన్నీ స్కిప్ చేసి రిటర్న్ అడవిలో ఆ టైంలో ఆన్ అవ్వద్ది. ఓకే, ఇది ఎంతవరకు పని చేస్తుందో తెలీదు. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇంకో కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇలాగా మూడు చోటుల్లో అయితే ఉంటాయి. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో వచ్చేటప్పుడు మనకి 3 చోటుల్లో అయితే ఉంటాయి. బాగుంటుంది అసలు. నైట్ పూట మీరు ఒకవేళ అడవి అదే కొండెక్కాలంటే మ్యాక్సిమం 6 పైన ఎక్కేదానికి చూడండి. మళ్ళీ 9 గంటలకు క్లోజ్ చెప్తున్నా. 6 పైన ఎక్కేదానికి చూడండి. బైకర్స్కి అయితే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. చల్లగాలి, హెల్మెట్ తీసేసి తోలచ్చు. ఆరామ్సే అట్టని చెప్పి నేను తీసుకోవాలని చెప్పను. వైజర్ లేపేసి చాలా 60 స్పీడు టచ్ చేయకుండా ఒక 40-50 ఆ రేంజ్లో కనిపోతే ఎక్సలెంట్ ఉంటాయి. ఇగో చూడండి, గెంతతా ఉంటాయి ఇక్కడ. రోడ్డు మీద పునుకో ఉంటాయి. రిక్వెస్ట్ చేస్తాయి అనమాట. పునుకొని 2 చేతులు చాపి మాకేమైనా ఫుడ్ వేయండి అన్న రకంలో వీళ్ళు పునుకుంటాయి. చూడండి ఒకసారి ఈ శ్రీశైలంలో ఇల్లులు ఎలా ఉన్నాయో, అన్నీ గుడిసెలే. చాలా ఓల్డేజ్ సిస్టమ్ ఉంది అసలు అక్కడ. అండ్ శ్రీశైలంలో కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న సిటీ టైప్ ఒకటి చూసాను. ఆడైతే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇల్లులు, చూసారు కదా. అన్నీ గుడిసెలే. అక్కడక్కడక్కడ సిమెంట్తో కొట్టున్నారు. ఫ్రెండ్స్ ఇది చూడండి, అసలు వ్యూ అదిరిపోతుంది. కిందంతా పొలాలు, చుట్టుపక్కలంతా కొండలు. ఇది ఇలాంటి సీనరీ వచ్చిందంటే మనం మ్యాక్సిమం కిందకు వచ్చేసామని అర్థం, కొండ దిగేసామని అర్థం. మనం రైట్ సైడ్ పోకూడదు. అయినా తోటి చూపిస్తా చూడండి. చూడండి పొలాలు చూడండి ఎలా ఉన్నాయో. మళ్ళీ వెహికల్స్ వస్తాయి. హైలైట్ అసలు. డ్రోన్ వ్యూ కూడా కంటికి సరిపోదు. సూపర్ ఉంది అసలు. చుట్టూరు పొలాలే, ఇలా ఉన్నాయి పొలాలు అసలు. నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకు ఆపేస్తారనమాట. దీని వెనక వెహికల్స్ అన్నీ ఆపేస్తారు నైట్ 9 అయితే. చూడండి ఇక్కడ టైమింగ్ కొట్టిస్తారనమాట వెహికల్స్కి. టైమింగ్స్ కొట్టిస్తే తర్వాత పైన టైమింగ్ చెక్ చేస్తారు. పర్టికులర్ టైమింగ్ ఇస్తారు కార్స్కి, వెహికల్స్కి. ఇది ఇలాంటి లోడెడ్ వెహికల్స్కి. ఇకుండే ఇదే స్టాప్ అనమాట. నెక్స్ట్ పెద్ద సెంటర్ అనమాట ఇది. ఇక్కడే మ్యాక్సిమం హోటల్స్ ఉంటాయి, లాడ్జెస్ ఉంటాయి. మ్యాక్సిమం బస్సుల్లో వచ్చిన వాళ్ళు బస్సుల్లోనే నిద్రపోతుంటారు అనమాట. ఇక్కడ బాగా పెద్ద హోటల్ ఇదే. ఆ టోల్ గేట్ అవతలకి వెళ్ళారంటే ఇంకంతా అది ఫారెస్ట్ కిందకే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు కొండ అయితే దిగేసాం మేము. గోప్రో సడన్గా పని చేస్తున్నందుకు కొన్ని ఫుటేజెస్ గోప్రోలో అయితే రికార్డ్ చేశాను. గోప్రో అయ్యి ఇప్పుడు ఇక్కడ కొండ దిగంగానే మాకు దాకా వేసింది. పుచ్చకాయ అంగడి కనిపించింది. పుచ్చకాయ తీసుకొని తింటున్నాము.
ఇంకా తినేసి ఆడొక హోటల్ ఉంటుంది కదా, ఆడొక చిన్న బ్రేక్ తీసుకొని బయలుదేరడం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది. దగ్గర 2 గంటలకు కాలు ఆగాము. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. 2 అవర్స్ బ్రేక్ తీసుకున్నాం, కొంచెం లాంగ్ బ్రేకే. ఎందుకంటే బాగా తిన్నాం అనమాట. మంచి డాబా దొరికింది, జేఎస్ డాబా అనుకుంది కదా. చాలా బాగుంది డాబాలో ఫుడ్ అయితే, నాకు చాలా బాగా అనిపించింది. దీని లొకేషన్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టా. ఒకవేళ ఏదైనా హైవేలో ఎవరైనా పోయే పని అయితే ఒకసారి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యామిలీ డాబా కాదు, బ్యాచులర్స్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి డాబాని. టేస్ట్ అయితే అంత అయిపోయింది అబ్బా, దాంట్లో మాత్రం తగ్గేదేలా టేస్ట్ విషయంలో. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి నేనున్న లొకేషన్ నుంచి విజయవాడకి వెళ్ళాలి, విజయవాడ నుంచి మారేడుమల్లి వెళ్ళాలి. ఈరోజు డెస్టినేషన్ వచ్చి మారేడుమల్లి. కాకపోతే అంత దూరం పట్టలేము, అంటే కిలోమీటర్స్ తక్కువే. జర్నీ టైం అవర్స్ వచ్చి దగ్గర 10 అవర్స్ చూపిస్తుంది. నాకు తెలిసి ఈరోజు రాత్రి ఇంకేడైనా స్టే చేసి పొద్దున్నే మారేడుమల్లికి వెళ్ళాల్సిందే. అదే ఆలోచిస్తున్నాం, ఏం జరగద్దో నైట్ సిచ్యువేషన్ అయితే తెలియదు. నేను మళ్ళీ గోపురం అయితే నమ్మట్ల. గోపురం మళ్ళీ హ్యాండ్ ఇచ్చేసింది, కొద్దిసేపు బంద్ చేసింది అరపూట, తర్వాత హ్యాండ్ ఇచ్చేసింది. అందుకే మళ్ళీ మొబైల్లో రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ 125 కిలోమీటర్స్. విజయవాడ దాటాలి మ్యాక్సిమం అని చెబితే అనుకుంటున్నాం. టైం ఏమో 4 పైన అయిపోతుంది. ఓకే, ఇంకా చెక్అవుట్ అయిపోతున్నాం. చెల్లి ఇక్కడి నుంచి అయితే ప్యాక్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా విజయవాడకి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా పొలాలు కదా, ఎన్ని పండు మిరపకాయలు పొలాలు బెల్లం ఉన్నాయి చూడండి. అసలు ఇంత వచ్చే దారంతా అదే, అందుకే మరి వీడియో తీస్తున్నా. ఇటువైపు అటువైపు మొత్తం అదే రోడ్డుకి. ఓకే, ఇంకా రైడ్ అయితే ఉంది, ఎంతసేపు పడుతుందో తెలీదు. పోతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే దగ్గర టైం 9:30 అవుతుంది. 9:30కి కూడా స్టిల్ మేము జర్నీ చేస్తున్నాం. ఎందుకురా నైట్ రైడ్ అనుకుంటున్నారేమో. ఎందుకంటే మళ్ళీ మేము రూముల్లో స్టే చేసే కొద్దీ మాకు ఎక్స్పెన్సివ్ అనేది పెరిగిపోతుంది. మేము చాలా లో బడ్జెట్లోనే చేయాలని మా థాట్. కాకపోతే తెలియకుండానే ఫుడ్ విషయంలో ఎక్స్పెన్సివ్ అవుతుంది, రూమ్స్ విషయంలో ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందువల్ల ఈరోజు నైట్ ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళి మారేడుమల్లికి వెళ్ళి ఏదో ఒక పెట్రోల్ బంక్లో స్టే చేయాలని అయితే థాట్ ఉంది. అది ఏం జరుగుతుందో తెలీదు, ఎంత దూరం వెళ్తామో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే డాబా కాడ ఆగాం. అక్కడ నుంచి ఇంకా మేము ఏడైనా స్టాప్ తీసుకున్నామంటే ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం. పెద్దగా ఎక్కువసేపు టైం లేదు. ఆ చాయ్ బ్రేక్ తీసుకుని వెంటనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటే ఆడ వాష్రూమ్కి వెళ్ళాం అంతే. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడని కూడా దాటేసాం. విజయవాడ దాటేసి ఇక్కడ దగ్గర ఇంకా మారేడుమల్లికి 194 కిలోమీటర్స్ 3.5 అవర్స్ జర్నీ టైం అయితే చూపిస్తుంది. ఇదే ఏడైతే మా వాళ్ళు లోపల ఫుడ్ తింటున్నాను, నేనైతే తినట్లా. మధ్యాహ్నం భయంకరమైన ఫుల్ బలంగా తిన్నాం ఫుడ్. ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ కూడా పెట్టా. ఫుడ్ అయితే చాలా బాగుంది, అందువల్ల నేను భయంకరంగా తినేసా. నాకైతే నైట్ పూటను ఓన్లీ ఈరోజు 2 పూటలే. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవుతుండండి, మీకు బాగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. డైలీ నేను చేసే అప్డేట్స్ వస్తాయి. ఈ వీడియోనే లేట్ రావచ్చు కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం డైలీ అప్డేట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఇదండి కారు ఇప్పుడే జస్ట్ మా ముందే యాక్సిడెంట్ అయింది. వెనకైతే లైట్లు కూడా లేదు, వీళ్ళకి లైట్లు అయితే వేస్తున్నాం. మనమైతే సిగ్నల్ ఇస్తున్నాం అవతల వచ్చే కార్కి సైడ్ రమ్మని. ఇదంతా బాగా యాక్సిడెంట్ అయింది, ఒకరు బాగా డ్యామేజ్ అయింది. వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నాం, 1033కి. వాళ్ళు కాల్ చేసి మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఒకరికైతే సివియర్ ఇంజురీ అయింది, ఎవరికైతే ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు. ఏం కార్ రాదు అది, ఇటియాసా? అదేలే, స్విఫ్ట్ డిజైర్ కానీ ఇటియాస్ కానీ అని చెప్పా హెల్ప్ లైన్ వాళ్ళకి. ఇప్పుడే జస్ట్ మా ముందే అయ్యింది. కొట్టి దాని మీదకి ఎక్కి దిగింది రాదా, నేను చూస్తూ ఉన్నానా? నేను చూస్తాను, నా ముందే జరిగింది అది. లారీ వాడు వణికేసుడు వెళ్ళిపోయాడు. వీడి వెనకొద్దు, ఆ లారీ వెనక ఈ లారీ ఉండింది, ఆపింది. ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే వాళ్ళకి హెల్ప్ లైన్ వాళ్ళు మళ్ళీ మధ్యలో నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే నేను అడ్రస్ అయితే చెప్పా. వెళ్ళారో లేదో మనకైతే తెలీదు, మనం చేయాల్సిన బాధ్యత అయితే మనం చేసాం. వాళ్ళకి అంబులెన్స్ అయితే పంపించారంట, ఆడవరకు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత నాకు తెలియదు, మధ్యలో కాల్ చేసినట్టున్నారు. వాళ్ళైతే వాళ్ళు చూసుకుంటా అని చెప్పారులే. హిందీ అతను మాట్లాడారు, తెలుగులో రీజనల్ లాంగ్వేజెస్ అయితే లేవు, ఓన్లీ హిందీ ఇంగ్లీష్ మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, రాజమండ్రి నుంచి మాకు 2 దోస్తులు ఉన్నారు, అన్నదమ్ముళ్ళు అనమాట. ఒకటి పేరు గణేష్, ఇంకోటి అదే అప్పుడే చూపింది. నేను నిన్న హాయ్ చెప్తా ఉన్నాడు వెనక్కి.
ఒకటి గణేష్, ఇంకోటి వరప్రసాద్. వీళ్ళు ఎంత అసలు మా ఫ్రెండ్షిప్ పెట్టుంటుంది చెప్పమంటారా? ఆయన మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. ఒకటి టీం లీడ్ చేస్తాడు, ఇంకోటి రష్ కొడతాడు అనమాట. మా పబ్జీ ఫ్రెండ్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు గణేష్. అసలు పబ్జీలో కలిసే ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే తెలియదు, అది ఒక తెలియని బాండింగ్ అయిపోతుంది. అది సూపర్ ఉంటుంది అది. ఇంకోటి వచ్చి వరప్రసాద్. నాకు తెలిసి సుధీర్ చూస్తాడేమో, ఇది సుధీర్ చూస్తాడేమో. వరప్రసాద్ ఇతను రాజమండ్రి నుంచి నాకు ఇద్దరు మంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇతను ఓంకార్. హాయ్ బ్రో. ఇంకా మేమందరం మీటప్ అయ్యాము ఇక్కడ, కొద్దిసేపు మాట్లాడుకొని కాఫీ తాగేసి అయితే. అండ్ ఇంకోటి సగం ఒక మనిషి డైలీ వాట్సాప్లో రీల్స్ పెట్టి టార్చర్ పెడుతుంటాడు నాకు. మనిషి ఎందుకు కాదు, ట్రాంప్ 400 అనమాట. ఆయన కొనకు ముందు నుంచి కొన్న తర్వాత నుంచి టార్చర్ అంటే టార్చర్ కాదు నాకు. ఇది మా ఫ్రెండ్ బైక్ అనమాట, అదే గణేష్ గారి బైక్ ట్రాంప్ 400. బ్రదర్స్ బైక్. ముందు టైర్ ఓడికి వెనక టైర్ నీకు. అవును, ఇంజిన్ ఓడికి రాదుగా. ఇంజిన్ టైర్లు లేవు కాబట్టి వదిలేశారు అంతే. ఓకే ఓకే, ఒకసారి దీన్ని అయితే మనం సౌండ్ తిందాం. రేపు బైక్ తాళం ఇదే కదా, రీ కేటీఎం తాళం ఇచ్చాడు ఏంద్రా. ఓకే రే, ఏంద్రా అన్ని లైట్ డిస్కో లైట్లు ఉన్నాయి ఏందా దీంట్లో? అన్నీ ఉన్నాయి. నేను చాలా సింబల్ ఇప్పుడే చూడటమా, ఏంది అన్ని సింబల్ ఉన్నాయి దానికి. రీ ఓకే ఓకే. సైలెన్సర్ మార్చలా, చాలా పెద్ద టైర్ ఇచ్చారు రా. ఓకే, వాళ్ళందరూ బీడింగా. స్పీడ్ 400 ఇది. సార్ రేజ్ ఇస్తుందా? సరిగ్గా ఉందా సౌండ్? సౌండ్ దగ్గరే పెడతా ఒకసారి, ఏంటంటే ఎలా ఉందో. బీస్ట్ అయ్యా, ట్రై చేద్దాం, వీడియో తీద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అసలు. అన్ని బైకులు పెట్టి ఒక వీడియో తీసుకొని ఫోటోలు తీసుకొని అయితే మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం బండికి. పెద్ద బండి అనమాట. పెద్ద బండి మాత్రం చూసేదానికి అదే, సీసీలో మాత్రం ఈడుంది. ఓ సారీ, GT 650 ఉంది పెద్దది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నా వెహికల్ కి సెకండ్ ఫ్యూల్ స్టాప్ భారత్ పెట్రోల్ బంక్ లో అయితే పట్టిస్తున్నా. సెకండ్ ఎట్ట తాడు ఫస్ట్ ఆడ శ్రీశైలం, తర్వాత ఆడబెట్టచ్చు అయ్యా. ఈ రోజు సెకండ్ ఫీల్ స్టాప్ అది. ప్రసాద్ అసలు గుర్రం మీద ఏదో ఒక రాజు కూర్చున్నట్టు కూర్చోన్నాడా మొత్తానిగా. వీరు మీకు సైకిల్ ఉన్నట్టుందిరా. నిజరా, అలా పెద్దవాళ్ళు సైకిల్ దొక్కుతుంటారే కాళ్ళ మధ్యలో వేసుకొని, అట్టుందిరా మీకు. అరే చాలా కష్టం రా. 14 లీటర్స్ అది యాక్చువల్గా. ఏంది ఈ మధ్య 7 లీటర్లే తాగుతుంది, తక్కువ తాగుతుంది. 900 ఫిల్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే హెల్మెట్ వేసుకున్నాం, మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాగా ఉందిరా రే, మీరు వెళ్ళిపోతారా? రైడ్ అయ్యిండ్రా. మా వాళ్ళకి బై చెప్పేస్తున్నా. ఓకే బాయ్. బాయ్ బాయ్. ఓకే, ఇప్పుడైతే మేము ఇంకా మారేడుమల్లికి అయితే బయలుదేరుతున్నాం. 300 కిలోమీటర్లు అయితే ఉంది. ఎన్ని కిలోమీటర్లు కాగుతామో తెలీదు. మాకు నిద్ర వస్తుందిరా అని అనిపిస్తే అక్కడ దగ్గరగా వచ్చి ఏ పెట్రోల్ బంక్లో అయినా స్టే చేస్తాం అనమాట. స్టే చేసి పొద్దున్నే వెళ్ళిపోతాం. ఎందుకంటే మారేడుమల్లిలో ఎక్కువ ఉన్న, మారేడుమల్లి కన్నా అరకులో ఎక్కువ రోజులు ఉండొచ్చు. 2 రోజులు అరకులోనే ఉంటాము. అలా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. తెలీదు ఏం జరుగుతుందో, మాకు డెస్టినేషన్ మాత్రం తెలుసు. జర్నీ మాత్రం అది ఆన్ ద వే ప్రాసెస్ అవుతా పోతా ఉంటుంది కదా. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది కదా? ఎన్ని కిలోమీటర్లు ఉంది మారేడుమల్లి? ఇంకా 93 అయితే ఉంది ఫ్రెండ్స్ మారేడుమల్లికి. బాగా చీకటి అయిపోయింది, టైం అయితే 2 అవుతుంది. మళ్ళీ పొద్దున్న 5 గంటలకైతే లేచి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. ఇండియన్ పెట్రోల్ బంక్లో ఇక్కడ లోపల కొందరు ఉన్నారు వర్కర్స్ ప్లస్ సారాలు ఎవరో ఉన్నారు. వాళ్ళని అడిగాము, వేసుకోమన్నారు టెంటెడా.
కొనుక్కొని పోతామంటే టెంట్ అయితే వేసుకున్నాను నేను. నా బైక్ ఏడ పెట్టా, రాధా బైక్ అయితే ఏడ ఉంది. ఇంకా ఈడ కొనుక్కొని ఒక 3 అవర్స్లో అయితే రేపు పొద్దున్నే బయలుదేరుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Day 3 వీడియోతో మీ ముందుకు వస్తాం. బై, సీ.